హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ @హ్యామ వ్లాగింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో స్పెషల్ ఏంటి, 2 days నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే ఒకే వీడియోలో అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నా. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కువ నేను నాన్ వెజే కుక్ చేయడం అయితే నేను వీడియోలో చూపించాను, ఎందుకంటే అలాంటి వీడియోస్ ఎక్కువ చూస్తారనే ఉద్దేశంతో అన్నమాట. అట్లా కాకుండా ఈరోజు నేను ఏమనుకున్నానంటే 2 days నేను ఏం కుక్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను బీరకాయ పప్పు చేసిన, నెక్స్ట్ అయితే బెండకాయ ఫ్రై అయితే చేసినాను అనమాట. బీరకాయ పప్పు చూసారా, చాలామంది బీరకాయని ఏం చేస్తారంటే దానికి ఉన్న స్కిన్ అంతా తీసేస్తారనమాట, పైన ఉన్నదంతా తీసేస్తారు కదా. అట్లా ఎప్పుడు తీయకండి, అట్లా తీస్తే వేస్ట్, మీరేం తిన్నా వేస్టే. బీరకాయ అనేది జస్ట్ నార్మల్గా కొంచెం ఇట్లా పీల్ చేస్తే సరిపోతుంది, కానీ మరి మీరు ఇట్లా తొక్క కూడా లేకుండా చాలామంది పీల్ చేసేస్తారు కదా, అట్లా మీరు తిన్నా వేస్టే. చూసారు కదా, నేను జస్ట్ దానిపైన స్కిన్ కొంచెం తీసిన, ఏదో తీయాలి జస్ట్ అట్లా తీసినా కానీ ఎక్కువ తీయలేదన్నమాట. ఓకేనా, ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయితే చేసిన నేను. బెండకాయ ఫ్రై అయితే చాలా సింపుల్ అబ్బా. చిన్నప్పుడైతే బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని అనేవాళ్ళు అనమాట. బెండకాయ తినడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతేనో, లేదంటే అది కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అందుకు చాలామంది తినేవాళ్ళు కాదు, అందుకని అట్లా చెప్పేవాళ్ళేమో అని నేను అనుకునేదాన్ని అనమాట. బెండకాయ జిగురు అసలు మీరు మూత అనేది పెట్టేస్తే ఏంటంటే జిగురుగా అనిపిస్తుంది. ఎప్పుడు బెండకాయకి ఈసారి బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే అది మూత పెట్టకుండా మీరు ఎంతసేపు అయినా ఫ్రై చేయండి. మూత పెడితే ఏంటంటే రైస్, బీరకాయ పప్పు, బెండకాయ ఫ్రై అన్నమాట. తాలింపు పెట్టే విధానంలోనే రసం అనేది టేస్ట్ వస్తుందని నా ఫీలింగ్. మా నాన్నమ్మ రసం చేస్తే వీధి చివరి దాకా వచ్చేది ఆ స్మెల్. అయితే తాలింపు వేసిందంటే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగా స్మెల్ వచ్చేది, చాలా బాగుండేది కూడా. రైస్ అంతా రసంతోనే తినచ్చు అన్నంత బాగుండేది. కట్టెల పొయ్యి మీద అయితే రసం చేసి తాలింపు అయితే ఇలాగే పెట్టేది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మటన్ కర్రీ అయితే చేద్దాం. రసం మటన్ కర్రీ అయితే అదిరిపోయిద్ది కాంబినేషను. నేను దానికోసమని మసాలా అయితే దంచుకుంటున్నాను. ఇట్లా రోల్లో అయితే మసాలా దంచుకొని మటన్ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఏదైనా మటన్లో ఫ్రెష్గా మనం దంచి వేస్తే చాలా బాగుంటుంది. ఏం లేదు, ధనియాలు, చెక్క, ఎల్లుల్లిపాయ రేఖలు, అల్లం, లవంగం, దాచిన చెక్క అయితే వేసి అయితే మంచిగా ఇట్లా దంచుకోవాలన్నమాట. చూసారా, ఇట్లా మెత్తగా దంచుకోవాలి. మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా, నేనైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఆయిల్లో వేసిన. అది బాగా ఫ్రై అవ్వనికైతే కొంచెం సాల్ట్ వేద్దాం. వేసి మంచిగా మిక్స్ చేసుకుని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేటంత వరకు అట్లా వేపుకుందాం. నెక్స్ట్ అయితే అది మంచిగా ఫ్రై అవ్వడానికి నేను మూత అయితే పెట్టేస్తాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదా, ఇట్లా ఫ్రై అయిన తర్వాత అయితే మనం కొంచెం పసుపు అయితే వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత మనం మసాలా దంచి పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసేయాలి. ఇట్లా ట్రై చేయండి. ఆ మసాలా దంచుతున్నప్పుడే మనకు ఆ స్మెల్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ అయితే అదిరిపోయిద్ది, చాలా 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 బాగుంటుంది. ట్రై చేయండి. ఓకేనా, మటన్ అయితే వేసేద్దాం. మనం మసాలా వేయించుకున్నాం కదా, నెక్స్ట్ అయితే మటన్ వేసేసి అది మంచిగా ఒక్క 5 minutes అట్లా మూత అయితే పెట్టేసి మంచిగా అది ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనకు తగినంతగా కారం అయితే వేసుకుందాం. ఇక్కడైతే నేను
3 టేబుల్ స్పూన్ కారం వేసిన. అది చిన్న స్పూన్ కాబట్టి నేను 3 వేసిన. మీరు కొంచెం పెద్ద స్పూన్ అయితే మాత్రం 2 వేసుకోండి సరిపోతుంది. ఓకేనా, మీకు కారం తగినంతగా అయితే వేసుకోండి. నెక్స్ట్ అయితే ఇది ఫ్రై అయ్యాక మనం వాటర్ అయితే వేద్దాం. ఇది మటన్ ఉడకడానికి తగినంతగా మనకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇట్లా మంచిగా వాటర్ అంతా అయిపోయింది కదా, మటన్ మంచిగా కుక్ అయింది. మటన్ కుక్ అయిందా లేదా అని చెక్ చేసిన తర్వాత సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ అయితే చేయండి.